మాట్లాడాలి. సరే మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎయిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎయిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా ఆల్ మెటీరియల్స్ని మీకు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఒకవేళ ఇంతకుముందే మీరు కనుక కైన్మాస్టర్ ఎక్కించుకుంటే నేను ఇచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీ దాంట్లో ఉన్న తీసేసి నేను ఇచ్చిన దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఫ్రీగా అయితే దొరుకుతుంది. ఓకేనా, అలాగే మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ వీడియో అనేది క్రియేట్ చేస్తా ట్రై చేస్తాను. అలాగే మీకు ఏ సాంగ్ కావాలో కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ సాంగ్తో అయితే క్రియేట్ చేస్తాను. ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే నేను ఇచ్చిన ఫోటో కానీ లేకపోతే మీకు నచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా మన స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకుని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వచ్చి చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూస్తారు కదా, మన కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 16:9 అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్ లెఫ్ట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసి వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసి మీకు వీడియో అన్సేపు కావాలి, దీని అన్సేపు డ్రాగ్ చేసుకుని నాకు వచ్చేసి 15 సెకండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 15 అయితే డ్రాగ్ చేసుకున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసేయండి. మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఒక హార్ట్ సింబల్స్ టెంప్లెట్ అయితే ఇచ్చాను. సింపుల్గా మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేసింది టిక్ మార్క్ ఇచ్చేసండి. ఓకేనా, మనకి వీడియో లాస్ట్కి వచ్చిన కొంచెం హార్ట్స్ టెంప్లెట్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ మీకు క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి హార్ట్స్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మన హార్ట్స్ కలర్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి ఒక లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి నేను వచ్చేసి ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోండి. ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి హైలైట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసేయండి. చూస్తారు కదా, ఈ విధంగా స్టే చేసిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చేసింది. చూసారా, మల్టిప్లై మీద కానీ ఓవర్లై మీద కానీ మల్టిప్లై మీద ఇచ్చేసేయండి. కరెక్ట్గా ఎల్లో అయితే సెట్ అయిపోతుంది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఈ విధంగా మనకి హార్ట్స్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, హార్ట్స్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు పైన స్పీకర్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0కి తీసుకొచ్చేసండి. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి హార్ట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. చూసారు కదా, వీడియో అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను మీకు ఒక టెంప్లెట్ ఇచ్చాను. ఇది చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ విధంగా మంచి టెంప్లెట్ అయితే క్రియేట్ చేశాను. వీడియో లాస్ట్కి వచ్చింది మనకి సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయని మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది, టిక్ మార్క్ ఇచ్చేసి చూడండి. ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, మనకి ఈ విధంగా మంచి ఒక పల్స్ లాగా వెళ్తూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మనకి చూసారు కదా చాలా హైలైట్గా ఉంది కదా. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నేను యాడ్ చేసిన ఫోటో అనేది కావాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సింపుల్గా ఆల్ మెటీరియల్స్ మీరు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని కూడా వీడియో చూడదాకా డ్రాగ్ అయితే చేసుకోండి. డ్రాగ్ చేసిన మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తారా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ వచ్చి ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేప్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు స్టార్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడుతుంది, రివర్స్ బాక్స్, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా మనకు ఒక లైన్ వచ్చేదాన్ని సెట్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా ఒక లైన్ వస్తేనే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా లైన్ వచ్చేసింది, టిక్ మార్క్ ఇచ్చేసి దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సైజ్ అయితే పెట్టుకుని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే బ్లెండింగ్ మీద క్లిక్ చేసి మళ్ళీ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తుంటే మనకి హార్ట్స్ అనేవి దీని మీద ప్లే అవుతుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి బార్డర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకునే దాన్ని క్లిక్ చేసుకుని ఈ విధంగా కొద్దిగా మీరు ఏం చేస్తారు, ఇప్పుడు రొటేట్ మీద క్లిక్ చేయండి. ఒక లైన్ వస్తుంది, లైన్ వచ్చింది కదా రెడ్ లైన్. ఇప్పుడు మీరు ఏం చేస్తుంది, దీన్ని క్లిక్ చేసి ఈ విధంగా చేసుకుని కరెక్ట్గా బాక్స్కి ఎలా సెట్ అవుతుందో అలా సెట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా మనకి బాక్స్ బార్డర్ లాగా కనపడాలి, అప్పుడే మనకి హైలైట్ లాగా క్రియేట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ క్రియేట్ అయిపోయింది. దీన్ని కూడా వీడియో వచ్చేదాకా డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే సాయిపల్లి ఇమేజ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కలర్ కనుక అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసినట్టయితే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, అడ్జస్ట్మెంట్ దాన్ని క్లిక్ చేసి కొద్దిగా హై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా హై చేసుకోండి, మనకప్పుడు హైలైట్ లాగా కనబడుతుంది, టిక్ మార్క్ ఇచ్చేసిండి. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా మనకి టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి, ఒకసారి ప్లే చేసి వద్దాం.
చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మనకు ఒక మంచి స్టేటస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు లిరిక్స్ సాంగ్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో లిరిక్స్ సాంగ్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సింపుల్గా ఇక్కడ ఓకే అని ఒక పర్మిషన్ అడుగుతుంది కదా, ఓకే మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా ఉంది కదా, మీరు కింద స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ అని ఒక ఆప్షన్ గమనిస్తారా, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా మనకి నేమ్ అనేది కట్ అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. కొద్దిగా ఫ్రంట్కి డ్రాగ్ చేసినట్టయితే మనకి లిరిక్స్ కనబడుతున్నాయి కదా, కనబడే చోట ఆపుకుని ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ టెంప్లెట్ కూడా మనకి ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ అయిపోతుంది. మళ్ళీ ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసి కొద్దిగా విధంగా డ్రాగ్ చేసుకోండి. మనకి ఎక్కడైతే అది కనబడుతుందో ఆ విధంగా డ్రాగ్ చేసుకుని చూస్తారు ఎక్కడైతే హైలైట్ కనబడుతుంది దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఇది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. నేను వచ్చేసి దీని కింద కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను వచ్చి సౌండ్ అనేది మీకు వినపడకుండా సెట్ చేసి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యూజిక్ ప్లే అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మంచి స్టేటస్ వీడియో అయితే మనం ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఆప్షన్ గమనించేసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు హెచ్డీలో కావాలంటే 720 పెట్టుకోండి, లేదా మాకు ఇంకా ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ గమనిస్తారు, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.